వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, రెడ్ బుక్ అంటే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా? గత కొంతకాలంగా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తాను 11 సీట్లకే పరిమితమైన మొన్నటి ఎన్నికల సమయం నుంచి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా, అది ఏపీ గల్లీ అయినా అదేవిధంగా ఢిల్లీ అయినా, ఎక్కడ మాట్లాడుతున్నా ప్రతిసారి కూడా తన మాటలు అటు అసెంబ్లీ నుంచి ఆయన ఏదైతే నిరసన తెలిపే కార్యక్రమాలు చేపట్టినా, సో ఎక్కడ మాట్లాడుతున్నా, ఎక్కడ తనకు మీడియాతో మాట్లాడే అవకాశం వచ్చినా ఆయన పదే పదే మాట్లాడుతున్న మాట రెడ్ బుక్ అనేది. అంతేకాదు కొత్తగా ఒక టైటిల్ కూడా పెట్టారు ఆయన, ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అనేసి. సో పదే లోకేష్ తన పాదయాత్రలో భాగంగా రెడ్ బుక్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చున్నారు. కారణాలు లేకుండా తన పార్టీ నేతలను కానీ తన పార్టీ క్యాడర్ని కానీ ఎవరైతే హింసిస్తూ వచ్చారో, అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఎవరైతే విపరీత చర్యలకు పాల్పడ్డారో అలాంటి వాళ్ళందరి పేర్లు కూడా రెడ్ బుక్లో రాస్తున్నానంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు పెడితే అంత హీరోలు అవుతారు మీరు అంటూ కూడా వాళ్ళని కొంచెం బూస్ట్ చేసే ప్రయత్నం చేశారు, అటు పార్టీ నేతలు కానీ ద్వితీయ తృతీయ శ్రేణి నేతలను కానీ ఆయన. ఇక అదేవిధంగా చూస్తే ఆయన రెడ్ బుక్ అనే అంశాన్ని ఆల్మోస్ట్ ఆయన కుప్పం నుంచి పాదయాత్ర చేసి ఇచ్చాపురం దగ్గర ఆయన ముగించిన క్రమంలో ఏదైతే చాలా చోట్ల పలు జిల్లాల్లో ఆయన మాట్లాడే ప్రతి సమయంలోనూ ఆ పార్టీ నేతలంతా కూడా ఆయన వెంట ఉండే ప్రయత్నం చేశారు. ఏ కాన్స్టిట్యున్సీలో లోకేష్ పాదయాత్ర చేస్తుంటే ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లో లేకపోతే ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు ఆయన వెంట ఉండే ప్రయత్నం చేశారు. వాళ్ళ మీద పెట్టిన కేసులను ప్రస్తావిస్తూ లోకేష్ రెడ్ బుక్ గురించి హైలైట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా. అంతే దాదాపు ఆయనే నిన్న జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇస్తూ కూడా ఆయన మాట్లాడారు. రెడ్ బుక్ అనేది ఒక సీక్రెట్ బుక్ కాదు. లోకేష్ మాటకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ కూడా లోకేష్ని టార్గెట్ చేసిన విధానానికి లోకేష్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. రెడ్ బుక్ అంటే అదేమి సీక్రెట్ బుక్ కాదు. పదే రెడ్ బుక్ గురించి, రెడ్ బుక్లో ఏముంటుంది, అసలు రెడ్ బుక్లో ఉన్న అంశాలు ఏంటి, ఏ అంశాలను రెడ్ బుక్లో నేను పొందుపరుస్తున్నాను అనే విషయాలకు సంబంధించి ఆయన తన పాదయాత్రలోనే ఆయన చాలాసార్లు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇందాక, ఎవరైతే అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తూ కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ క్యాడర్ని తమ పార్టీ నేతల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని అధికారికంగానే వాళ్ళని లీగల్గానే మేము వాళ్ళ మీద యాక్షన్ మోడ్లోకి వెళ్తామంటూ కూడా ఆయన పదే చెప్తూ వాళ్ళ పేర్లు నేను రెడ్ బుక్లో రాస్తున్నాను అని చెప్పి కూడా క్యాడర్కి కొంచెం బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈరోజు దాదాపు ఆయన చెప్పినట్టు లోకేష్ ఆల్రెడీ కౌంటర్లో కూడా మాట్లాడుతూ 95 సార్లకు పైగా నేను రెడ్ బుక్ గురించి ప్రస్తావించాను నా పాదయాత్రలు అంటూ కూడా మాట్లాడారు. అది వాస్తవమే. చాలాసార్లు ఏ మీటింగ్ పెట్టినా, అటు స్టూడెంట్స్ కానీ ఇటు పార్టీ నేతలతో కానీ గెట్ టుగెదర్స్ పెట్టినా, హలో లోకేష్ లాంటి కార్యక్రమాలు పెట్టినా, ఇంటరాక్షన్స్ ఉన్నా కూడా చాలాసార్లు ఆయన రెడ్ బుక్ చూపిస్తూ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే అదే రెడ్ బుక్ లోకేష్ 95 సార్లు మాట్లాడారు. అది కూడా తన పాదయాత్రలో సుదీర్ఘకాలం ఆల్మోస్ట్ 1.5 year అనుకోవాలి. ఆ పాదయాత్రలో 95 సార్లు మాత్రమే లోకేష్ హైలైట్ చేశారు రెడ్ బుక్ గురించి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చి కేవలం 1 month అవుతోంది, కనీసం గ్రేస్ పీరియడ్ కానీ ఒక హనీమూన్ పీరియడ్ కూడా పూర్తి కాలేదు. ఈ 1 monthలో జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి రెడ్ బుక్ అంశం ఒక 100 సార్లకు పైగా మాట్లాడుంటారు. ఆయన 100-150 సార్లు మాట్లాడుంటారు. ఆయన ఒక మాటలో చెప్పుకోవాలంటే కొన్ని సెటైర్లు వెళ్తున్నాయి ఈరోజు సోషల్ మీడియా వేదికగా. జగన్మోహన్ రెడ్డి నిద్రపోతున్నా ఆయన కల్లో కూడా రెడ్ బుక్కే కనిపిస్తోందా అని కొన్ని సెటైర్లు కూడా వెళ్తూ ఉన్నాయి. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ గురించి హైలైట్ చేస్తూ ఉన్నారు. పదే రెడ్ బుక్ అనే అంశాన్ని ఆయన హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఏపీలో తన ప్రెస్ మీట్ల వరకు లేకపోతే లోకల్ మీడియాతో మాట్లాడేంత వరకు ఆయన పరిమితం అవుతున్నారా అంటే, ఈరోజు జాతీయ స్థాయిలో రెడ్ బుక్కి ఒక ప్రాచుర్యం కల్పిస్తున్నారు, ఆయన ఒక ప్రచారం కల్పిస్తూ ఉన్నారు. నేషనల్ మీడియాతో మాట్లాడుతూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది లోకేష్ పేరుతోనంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే భయపడుతున్నారా అన్న చర్చ అయితే ఇది వైఎస్ఆర్సీపీలోనే జరుగుతోంది. ఎందుకు లోకేష్ కూడా ఎక్కడ రెడ్ బుక్ గురించి ప్రస్తావించట్లేదు, ఇంకా రెడ్ బుక్ తాను ఓపెనే చేయలేదు, అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉలికి పడుతున్నారంటూ కూడా లోకేష్ కౌంటర్స్ ఇస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం పదే ఇంటా బయట నిద్రలోనూ నడుస్తున్నప్పుడు కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడటం అయితే మాత్రం ఆ పార్టీ శ్రేణుల్లోనే ఆ పార్టీ ఆయన పక్కన ఉన్న నేతలను కూడా ఉలికి పడేలా చేస్తోంది. నిజంగా వాళ్ళు ఎక్కడా కూడా లోకేష్ రెడ్ బుక్ గురించి ప్రచారం జరిగినంత స్థాయిలో వాళ్ళు ఎక్కడా కూడా దాడులు చేయడమో లేకపోతే కేసులు పెడతామో అలా చేయట్లేదు. ఎక్కడ వెళ్ళినా అధికారికంగానే వెళ్ళండి, లీగల్గానే వెళ్దాం అంటూ కూడా ఇష్యూ బేస్డ్గా ఇష్యూస్ తీసుకుని కేసులు ఫుటప్ చేసే ప్రయత్నం జరుగుతోంది కూటమి వైపు నుంచి, కూటమి ప్రభుత్వం వైపు నుంచి. నిన్న మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే దాదాపు ఆల్మోస్ట్ అసెంబ్లీ మొత్తం నిలబడింది. అసెంబ్లీలో ఉన్న అధికార పార్టీ సభ్యులు అంటే కూటమి సభ్యులు మొత్తం నిలబడ్డారు, ఒకరిద్దరు తప్ప.
ఒక్కొక్కరి మీద 10-11 కేసులు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా నిలబడ్డారు, తన మీద కేసులు ఉన్నాయనేసి. చంద్రబాబు నాయుడు కూడా నిలబడిన పరిస్థితి ఉంది, ఈవెన్ లోకేష్తో సహా. అలా ఎవరిని వదలకుండా జగన్మోహన్ రెడ్డి అటు బీజేపీనా, ఇటు జనసేన, ఇటు టీడీపీని ఎవరిని వదలకుండా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. కొంతమంది మీద 100లో కూడా కేసులు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు అనధికారంగా వ్యవహరిస్తే నేను వాళ్ళందరి పేర్లు రాస్తున్నానంటూ లోకేష్ సింపుల్గా రెడ్ బుక్ గురించి కోట్ చేసే ప్రయత్నం చేస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన పేరు ఎక్కడ ఉంటుందో, తన పార్టీ నేతల పేరు ఎక్కడ ఉంటుందో అని భయపడుతున్నారా? లేకపోతే నిజంగానే లోకేష్ కానీ రెడ్ బుక్ మీద అంత సీరియస్గా ఫోకస్ పెడితే తనతో సహా తన పార్టీ నేతలంతా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా అనుకున్నారో కానీ ముందు నుంచి కూడా ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అయితే రెడ్ బుక్ మీద చేసే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంత నెగిటివ్గా రెడ్ బుక్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా, బట్ అందరూ మర్చిపోయినా, అందరూ కూడా రెడ్ బుక్ అంశం ఆల్మోస్ట్ మర్చిపోయారు అనుకోవాలి. చంద్రబాబు నాయుడు పాలన గురించి మాట్లాడుకుంటున్నారు అనుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు రెడ్ బుక్కి, లోకేష్కి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రచారం కల్పించే ప్రయత్నం చేయడం, ఒక హీరోని చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన రెడ్ బుక్ని కూడా ఈరోజు లోకేష్తో పాటు. సో అలాంటి ప్రయత్నం మాత్రం నిజంగా వైఎస్ఆర్సీపీలోని ఈరోజు చాలా సీరియస్గా చర్చకైతే దారితీస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఏ విషయం మీద అయితే భయపడుతూ ఉంటారో అదే విషయాన్ని అనేకసార్లు ఎక్స్ప్లాయిట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు అనేది ఎప్పటి నుంచో ఆయన మీద ఉన్న ఒక విమర్శ, ఆయన మీద ఉన్న ఒక ఆరోపణ కూడా, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా అదే మాట్లాడుతూ ఉంటారు. సో ఈరోజు పదే రెడ్ బుక్ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి హైలైట్ చేయడం ద్వారా తాను చెప్పగానే చెప్తున్నారు రెడ్ బుక్ అంటే తాను భయపడుతున్నారు అనేది. కొంతమంది మీద 100లో కూడా కేసులు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు అనధికారంగా వ్యవహరిస్తే నేను వాళ్ళందరి పేర్లు రాస్తున్నానంటూ లోకేష్ సింపుల్గా రెడ్ బుక్ గురించి కోట్ చేసే ప్రయత్నం చేస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన పేరు ఎక్కడ ఉంటుందో, తన పార్టీ నేతల పేరు ఎక్కడ ఉంటుందో అని భయపడుతున్నారా? లేకపోతే నిజంగానే లోకేష్ కానీ రెడ్ బుక్ మీద అంత సీరియస్గా ఫోకస్ పెడితే తనతో సహా తన పార్టీ నేతలంతా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా అనుకున్నారో కానీ ముందు నుంచి కూడా ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అయితే రెడ్ బుక్ మీద చేసే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంత నెగిటివ్గా రెడ్ బుక్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా, బట్ అందరూ మర్చిపోయినా, అందరూ కూడా రెడ్ బుక్ అంశం ఆల్మోస్ట్ మర్చిపోయారు అనుకోవాలి. చంద్రబాబు నాయుడు పాలన గురించి మాట్లాడుకుంటున్నారు అనుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు రెడ్ బుక్కి, లోకేష్కి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రచారం కల్పించే ప్రయత్నం చేయడం, ఒక హీరోని చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన రెడ్ బుక్ని కూడా ఈరోజు లోకేష్తో పాటు. సో అలాంటి ప్రయత్నం మాత్రం నిజంగా వైఎస్ఆర్సీపీలోని ఈరోజు చాలా సీరియస్గా చర్చకైతే దారితీస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఏ విషయం మీద అయితే భయపడుతూ ఉంటారో అదే విషయాన్ని అనేకసార్లు ఎక్స్ప్లాయిట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు అనేది ఎప్పటి నుంచో ఆయన మీద ఉన్న ఒక విమర్శ, ఆయన మీద ఉన్న ఒక ఆరోపణ కూడా, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా అదే మాట్లాడుతూ ఉంటారు. సో ఈరోజు పదే రెడ్ బుక్ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి హైలైట్ చేయడం ద్వారా తాను చెప్పగానే చెప్తున్నారు రెడ్ బుక్ అంటే తాను భయపడుతున్నారు అనేది. లోకేష్ని ఎంత బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ పేరుతోని, బట్ అదే స్థాయిలో ఆయన ఉలిక్కి పడుతున్నారు రెడ్ బుక్ అంటే అనే చర్చ అయితే హాట్ టాపిక్ అవుతుంది. ఒక హీరోని చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన రెడ్ బుక్ని కూడా ఈరోజు లోకేష్తో పాటు. సో అలాంటి ప్రయత్నం మాత్రం నిజంగా వైఎస్ఆర్సీపీలోని ఈరోజు చాలా సీరియస్గా చర్చకైతే దారితీస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఏ విషయం మీద అయితే భయపడుతూ ఉంటారో అదే విషయాన్ని అనేకసార్లు ఎక్స్ప్లాయిట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు అనేది ఎప్పటి నుంచో ఆయన మీద ఉన్న ఒక విమర్శ, ఆయన మీద ఉన్న ఒక ఆరోపణ కూడా, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా అదే మాట్లాడుతూ ఉంటారు. సో ఈరోజు పదే రెడ్ బుక్ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి హైలైట్ చేయడం ద్వారా తాను చెప్పగానే చెప్తున్నారు రెడ్ బుక్ అంటే తాను భయపడుతున్నారు అనేది. లోకేష్ని ఎంత బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ పేరుతోని, బట్ అదే స్థాయిలో ఆయన ఉలిక్కి పడుతున్నారు రెడ్ బుక్ అంటే అనే చర్చ అయితే హాట్ టాపిక్ అవుతుంది. లెట్స్ సీ మరి నిజంగానే రెడ్ బుక్ ఎంత మ్యాజిక్ చేస్తుందా ఇన్ ఫ్యూచర్లో అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.